ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ కూడా మట్టల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు మనము ప్రతి చర్చిలో కూడా మట్టల ఆదివారాన్ని జరుపుకుంటాం కదా. అసలు మట్టల ఆదివారం అంటే ఏమిటో, అలాగే దేవుడు గాడిద పిల్లను ఎందుకు ఎంచుకుని ఆయన పని కొరకు వాడుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీకు ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించినప్పుడు గాడిదపై కూర్చుని వెళ్ళడం నలుగురు సువార్తికులు కూడా అక్కడ జరిగినటువంటి రాసిన విధానాన్ని చూడవచ్చు. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి గనుక మనము 11 వచనాలు గనుక చూసినట్లయితే అక్కడ దేవుడు గాడిద పిల్లను కోరుకున్నట్లు దానిని తీసుకురమ్మని ఆయన పని కొరకు వాడుకున్నట్లు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ఆఖరి వారంగా కనిపిస్తున్నటువంటి ఆ వారంలో గాడిద పైన కూర్చుని వెళ్ళడం మనము మట్టల ఆదివారం రోజు చర్చిలో ఎప్పుడు విన్నటువంటి వాక్యమే. మట్టలను తీసుకొచ్చి మనం కూడా చర్చిలోకి అలంకరించుకుని మనం కూడా ఆ రోజు ఒక దేవుడు చూపించినటువంటి ఒక 2 మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ధ్యానించడం జరుగుతుంది. అలాగే యోహాను సువార్తలోను, మార్కు సువార్తలోను, మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను కూడా ఈ సువార్త పత్రికలన్నిటిలోనూ కూడా ఈ సందర్భాన్ని రాయడాన్ని మనం చూడవచ్చు. మార్కు సువార్త 11వ అధ్యాయము మనం మొదటి నుంచి కనుక ఒకసారి చదివినట్లయితే, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్సెదే బెతనియ అను గ్రామములకు వచ్చిరి. అప్పుడు ఆయన తన శిష్యులతో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడూనూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టుబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేం చేయుచున్నారు, గాడిద పిల్ల ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. ఇలా మనము 11 వచనాల వరకు కూడా చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూడవచ్చు. అయితే ఆయన ప్రతి ఒక్క లేఖనాన్ని కూడా నెరవేర్చారు. ప్రవక్త అయిన జకర్యా 9వ అధ్యాయం 9లో చెప్పినట్లుగా ఆయన ప్రవచనాన్ని నెరవేర్చాడు. చాలాసార్లు యేసుప్రభు వారు శాస్త్రులను, పరిసయ్యులను, ధర్మశాస్త్ర పండితుల్లో ఎదురైనప్పుడు లేఖనాలని చదువుతున్నారు కానీ వాటిని పరిశీలిస్తున్నారు కానీ లేఖనాలన్నీ నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అని యేసుప్రభు వారు చెప్తున్నప్పుడు వారు ఎప్పుడు కూడా లెక్క చేయరు. వారు ఎప్పుడు కూడా యేసుప్రభు వారిని నమ్మరు. వాళ్ళు లేఖనాలను చదువుతారంట, వాటిని పరిశీలిస్తారు, వారికి తెలుసు. కానీ యేసుప్రభు వారిని మాత్రం వారు ఎప్పుడు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆయనే దేవుడని వారు నమ్మలేకపోయినటువంటి స్థితిలో వారు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు యూదులకు రాజుగా వచ్చాడు. అందుకనే తూర్పు దేశ జ్ఞానులు యూదుల రాజుగా వచ్చిన వాడు ఎక్కడా అని అడుగుతారు. మరి రాజుగా వచ్చిన వాడు దేని మీద ఎక్కాలి? ఆయన సింహాసనం ఏమిటి? ఆయన రాజు కాబట్టి ఆయన గుర్రముల మీద రావాలి. కానీ ఆయన రాజు అయినప్పటికీ, యూదులకు రాజుగా పుట్టినప్పటికీ ఆయన కోరుకున్నది గాడిద పిల్లను, అది కూడా కట్టబడినటువంటి ఒక గాడిద పిల్లను ఆయన ఎక్కి రావడం మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జకర్యా ప్రవచించినట్టు ప్రవచనము అక్కడ నెరవేరింది. గుర్రము రాజరికానికి గుర్తు. గుర్రము రాజరికానికి గుర్తు. గుర్రము ఔన్నత్యానికి గుర్తు. గుర్రము హోదాకి గుర్తు. మరి గుర్రము రాజరికానికి, ఔన్నత్యానికి, హోదాకిని గుర్తు కదా. అటువంటి ఈ రాజు
గుర్రం మీద ఎక్కకుండా గాడిద పిల్లని ఎంచుకోవడం ఏమిటి అని ఎప్పుడైనా మీకు ఆలోచన కలిగిందండి? యేసుప్రభు వారు గాడిద పిల్లని ఎందుకు కోరుకున్నారు? గాడిద పిల్ల మీద ఎందుకు ఎక్కి రావాల్సి వచ్చింది? ఆయన రాజు కదా, ఆయన దేవుడు కదా, గొప్పగా ఉన్నవారు ఎప్పుడు కూడా గుర్రాల మీద వస్తారు కదా అని మనం అనుకుంటాం. కానీ నిజానికి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చేసినా కూడా అక్కడ ఒక గొప్ప అర్థాన్ని మనకు నేర్పిస్తున్నట్లుగా, మనకు తెలియజేస్తున్నట్లుగా కనిపిస్తుంది. దేవుని గ్రంథంలో వ్రాయబడ్డ ప్రతి మాట మనకు బుద్ధి కలగడానికిని, మేలు కలగడానికిని, మన జీవితాలను మార్చుకోవడానికిని అక్కడ వ్రాయబడి ఉన్నాయి. దేవుని తెలుసుకోవడానికి, ఆయన అర్థం చేసుకోవడానికి ఇవన్నీ అక్కడ వ్రాయబడ్డాయి. దేవుడు బైబిల్ గ్రంథంలో 400 ప్రవచనాలలో ప్రతి ఒక్క ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చారు. యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా గుర్తులు వ్రాయబడ్డాయి. ఆయన ఎప్పుడు పుట్టాడో, ఎలా బ్రతికాడో, ఎలా చనిపోతాడో కూడా వ్రాయబడ్డాయి. యూదులంతా మా రాజువు, మా రాజువు అని కేకలు పెట్టారు. హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అంటూ వారు బిగ్గరగా పెద్ద పెద్ద కేకలు పెడుతూ, వారు పచ్చనటువంటి ఆ మట్టలను కోసుకొచ్చి వారు నీకు శుభమని పలుకుతూ, వారు జయజయలు పలుకుతూ, నువ్వు మహారాజువు, మా రాజువు, యూదుల రాజువు అంటూ వారు సంతోషంగా కేకలు పెడుతూ పలికారు. కానీ ఇది జరిగిన వారం తర్వాత మత్తయి సువార్త మనము 27వ అధ్యాయము 22వ వచనంలో ఏం రాయబడి ఉందో చూద్దాం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, వాళ్ళందరూ సిలువ వేయమని అందరూ చెప్పిన ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా, సిలువలో వేయమని అందరూ చెప్పిరి. వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేస్తును. చూసారా ప్రియులారా, ఇక్కడ సందర్భాన్ని ఒకసారి మనం చూస్తే నిజమే కదండి, మనుషులు మనల్ని ఎప్పుడు పొగుడుతారో, ఎప్పుడు తిడతారో ఎవ్వరికి కూడా తెలియనటువంటి స్వభావం మనుషుల స్వభావం. అయితే ఇక్కడ ముందు మా రాజువు, యూదుల రాజువు అంటూ హోసన్నా అంటూ జయం జయం పలికినటువంటి వారు ఇక్కడ మనం చూసినట్లయితే పిలాతు మహారాజు గారు అడుగుతున్నారు. అడిగినందుకు వారు ఇంకా గట్టిగా ప్రభుని సిలువ వేయమని కేకలు పెట్టారంట. యేసు ప్రభు వారు యెరూషలేము మందిరాన్ని పడగొట్టి నేను 3 రోజుల్లో కడతానన్నప్పుడు కూడా పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర పండితులు ప్రభుని గురించి చదువుతున్నా కూడా, అంటే యెరూషలేము మందిరాన్ని పడగొట్టి నేను 3 రోజుల్లో కడతానన్నప్పుడు కూడా వారు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు కళ్ళతో చూసి కూడా, వారి దగ్గరే ఉండి కూడా ఈయన దైవ కుమారుడని వారు నమ్మలేకపోయారు. చివరికి జకర్యా గారు ప్రవచించిన ప్రవచనాన్ని కూడా వాళ్ళు ఎన్నోసార్లు చదివి ఉంటారు. అయినా కూడా ఆయన్ని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు, మీరు చదివిన లేఖనాలన్నీ నా గురించే వ్రాయబడ్డాయి అని ప్రభు వారు వారితో ఎన్నోసార్లు చెప్పినా వారు నమ్మలేదు. నేను మీ ముందుకొచ్చాను, ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి వచ్చాను అని దేవుడు, నేను దైవకుమారుణ్ణి అని చెప్పినా కూడా దైవదూషణ చేశాడని ప్రభువుని నిందించారు తప్ప, అవమానించారు తప్ప ప్రభువుని వారు గుర్తెరగలేకపోయినటువంటి స్థితిలో వారు ఉండిపోయారు. వారు చదివిన ప్రవచనాల్లో ఆయన గాడిద మీద వస్తాడని తెలిసినా కూడా వారు దేవుణ్ణి గుర్తుపట్టలేకపోయారు. ఈ రోజు నేను ఒక మాట తెలియచేయాలనుకుంటున్నాను ప్రియ స్నేహితులారా. మన జీవితంలో ఎన్నో మట్ల ఆదివారాలు వస్తున్నాయి కదా. ప్రతి ఒక్క సంవత్సరము మనము ఒక్కొక్క మటల ఆదివారాన్ని జరుపుకుంటున్నాము. ప్రభుని తలుచుకుని ప్రార్థన చేసుకుంటున్నాము. ఆ సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకుంటున్నాము. అయితే ఎన్ని ఆదివారాలు, ఎన్ని మట్టల ఆదివారాలు వెళ్ళిపోయాయో కదా. ఆయన్ని మరి మీరు గుర్తుపెట్టారా? నేనెంతో ప్రేమించినటువంటి దేవుడిని మీరు గుర్తుపెట్టారా? అసలు ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేశాడో గుర్తుపట్టగలిగారా? ఆయన పరలోకానికి రాజుగా ఉండి ఈ లోకానికి ఎలా వచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఆయన పరలోకానికి రాజుగా ఉండి ఈ లోకానికి ఆయన ఎలా వచ్చాడంటే, రిక్తునిగా, ఆయన దాసునిగా, దీనునిగా ఆయన వచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం
సరిచేసుకుందాం. దేవుడు తను తాను ఎంత తగ్గించుకుని వచ్చాడు? మనం నిజంగానే దేవుని కొరకు తగ్గించుకుని బ్రతుకుతున్నామా? గాడిద అంటే అది దీనత్వానికి గుర్తు. అలాంటి దీనత్వాన్ని మనము నిజంగానే కలిగి ఉన్నామా? ఆ కాలంలో రాజులు యుద్ధానికి వెళుతున్నప్పుడు గుర్రముల మీద వెళ్ళేవారు. అయితే అక్కడ మనకు ఆ రాజుతో సమాధాన పడాలి అని ఈ దేశపు రాజు అనుకున్నట్లయితే ఆ రాజుతో వేరే దేశపు యుద్ధానికి వచ్చినటువంటి ఆ దేశపు రాజుతో సమాధాన పడ్డానికి ఆ గాడిద పైన కూర్చుని అతన్ని వెళ్ళేవాడు. అది చూసి వాళ్ళు యుద్ధం చేయడానికి కాదు, మనతో సమాధాన పడ్డానికి వస్తున్నాడు అని వారు అర్థం చేసుకునేవారు. అంటే ఇక్కడ గాడిద మీద వెళ్ళడం సమాధాన పడ్డానికి గుర్తు. గాడిద మీద వెళ్ళేటువంటి రాజు సమాధాన పడ్డానికై వస్తున్నాడు. అంటే క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన యుద్ధం కోరుకుని భూమి మీదకి రాలేదు. ఆయనకు యుద్ధం అవసరం లేదు. గాడిదలో ఉన్నటువంటి లక్షణాలు ఈ రోజు మనలో కూడా ఉన్నాయి ప్రియులారా. అదేంటంటారా? మనం కూడా చాలా సార్లు దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఎప్పటికీ కూడా మెడ వంచనటువంటి ప్రజలంగానే ఉంటున్నాం. అలాగే అపవిత్రమైన దానిగా చూస్తారు గాడిదను. మనలో కూడా పాపం అనే అపవిత్రత మనలో ఉంచుకున్నాం. పాపం అనేటువంటి అపవిత్రతతో మనం ఉన్నాం. మూడవదిగా తిరస్కారం. అవును, తిరస్కారం. మనం ఎప్పుడు కూడా దేవుని మాటను మన జీవితంలో ఉన్నవి సరిచేసుకోవడం మానేసి వాటిని తిరస్కరిస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా తిరస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రియులారా. మనం పాపం అనే అపరాధంలో కట్టబడి ఉన్నాం. ఈరోజు మనం గాడిద పిల్లను చూసినట్లయితే కట్టబడినటువంటి గాడిద పిల్లను దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే ఆ కట్లను విప్పడానికి సమర్థుడు ఆయనే. మన జీవితాల్లో కూడా ఎన్నో బంధకాలతోటి అపవాది ఏర్పరిచినటువంటి కట్టినటువంటి ఆ కట్లలో మనం ఉన్నప్పుడు ఆ కట్లను ఆయన విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మాత్రమే సమర్థుడు. కట్టబడిన గాడిద పిల్లను చూసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన విడిపించడానికి చూస్తున్నాడు. రోగముల నుండి, అప్పుల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, ప్రతి ఒక్క బంధకాల నుండి ఆయన మనలను రోజు గాడిద పిల్ల కట్టబడినట్లు మనం కూడా పాపంతో కట్టబడి ఉన్నాం ప్రియులారా. ఎవ్వరు ఇప్పలేనటువంటి కట్లతో, అపవాది ఏర్పరిచినటువంటి కట్లతో మనమున్నాం. గాడిద పిల్ల దేవుని ప్రేమను పొందింది, దేవుని దయను పొందింది, అది దేవుని జాలిని పొందుకుంది. ఈరోజు మనం కూడా యేసు యొద్దకు వచ్చి ప్రభువా మా కట్లను విప్పండి అని మనం దేవుని దగ్గర ప్రార్థించినట్లయితే, పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి మనం అడిగినట్లయితే, ప్రార్థించినట్లయితే యేసయ్య ఎవ్వరికి పనికిరానటువంటి మన జీవితాలను కూడా ఆయన పనికొచ్చే వాటిగా చేయగలిగినటువంటి గొప్ప శక్తివంతుడని తెలియజేయడానికి ఈరోజు ఈ గాడిద పిల్లను ఎన్నుకున్నటువంటి ఈ సందర్భాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నీ స్థితి ఈరోజు ఎలా ఉన్నా సరే, నీ పరిస్థితి దేవునికి అవసరం లేదు. నువ్వు దేవుని దగ్గర కూర్చుని దేవునితో నువ్వు మాట్లాడగలిగితే, దేవునితో నువ్వు నడవగలిగితే, ఆయన గాడిదని ఎన్నుకొని తన పని కొరకు ఎలా అయితే వాడుకున్నాడో ఈరోజు నిన్ను నన్ను కూడా మనకున్నటువంటి బంధకాలనే కట్లను, అలాగే మనకున్నటువంటి పాపం అనే కట్లను ఆయన విప్పి పరిశుద్ధపరిచి పనికొచ్చే పాత్రగా వాడుకునికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.